నేను చెప్పింది వాయించాలి తెలుసా? వినండి. మా మావయ్య పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను తీసుకురండి. విషయం తెలియకుండా వాయించకూడదు. ఇది వాయించండి. చెలియా కనరావా నిరాశ భూని పోయితివా, చెలియా కనరావా. అమ్మాయి కనపడలేదు. ఏమే రమయ్య, ఇంత మోసం చేస్తావా? డబ్బు కోసం నువ్వు నీ కూతురు కలిసి ఇంత నాటకం ఆడతారా? నీ అంత తెలుస్తాను. కొండయ్య గారు కొంచెం ఓపిక పట్టండి, నా మాట వినండి. ఇంత అవమానం జరిగిన తర్వాత నీతో మాటలు సంబంధం కూడా. కొండయ్య గారు, కొండయ్య గారు, కొండయ్య గారు. ఏం వహించమంటారు బాబు? ప్రేమ కోసమై వలలో పడనే పాపం మావయ్య, అయ్యో ఏమిటండి? ఐస్ మావయ్య, ఐస్ 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 ఐస్. ఎన్నాళ్ళు నిన్ను నమ్ముకున్నందుకు నువ్వే నన్ను అన్యాయం చేస్తావా? నీ కళ్ళ ముందే నా జీవితాన్ని ఒకరికి అర్పించాను. నీ సాక్షిగానే ఆ పవిత్ర సంఘటన జరిగింది. దాన్ని కాదని పెద్దలందరూ నా బ్రతుకు బలి చేయాలని చూస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకునే కన్నా ఆడదానికి వేరే చావులేదు. పెళ్లి పేట్ల మీద ఆ ఊరి తాడు వేసుకునే కదా నీకే బలవుతాను స్వామి, నీకే బలవుతాను. ఏమిటి అఘాయిత్యం? అన్యాయానికి ఎదురు తిరగలేక ఆత్మహత్య చేసుకుంటావా? నేను ఆత్మహత్య చేసుకోవటం లేదు. పెద్దలంతా కలిసి నన్ను బలి చేస్తున్నారు. ఆ దేవుడే నా ప్రాణాలు కోరాడు. ఎవరికి నా జీవితం అంకితం చేశాను వారే నాకు దక్కినప్పుడు ఇంకెందుకు ఈ బ్రతుకు? ఎవరి కోసం బ్రతకాలి? నా కోసం. అవును, నా కోసం రాధ. నేనెప్పుడూ నీ వాణ్ణి, నువ్వు నా తల్లివి. మనుషులు మనల్ని వేరు చేయాలనుకున్నా దేవుడు మనల్ని కలిపాడు. నువ్వు వచ్చింది చావడానికి కాదు, చావు నుండి బయటపడి బ్రతకడానికి. రాధ, ఆనాడు ఈ దేవుని ఎదుట మనిద్దరం మనసులో ఇచ్చిపుచ్చుకున్నాం. ఈనాడు కూడా ఇదే దేవుని ఎదుట మనిద్దరం భార్యాభర్తలం అవుతున్నాం. రాధ, ఇంతకన్నా పవిత్రమైన ముహూర్తం లేదు. ఇంతకన్నా సత్యము శాశ్వతము అయిన సాక్షి కూడా లేదు.
రాధ ఏమిటి పెళ్లి చేసుకున్నారా? మంచి పని చేసావు. ఇంటికి మహాలక్ష్మి తీసుకొచ్చావురా. నాకు తెలుసు, నా కొడుకు అనిపిస్తావని తెలుసురా. ఇదిగో ఎలా నిన్నే కొడుకు కోళ్ళు వచ్చారు. ఇలా రా, ఒట్టి చేతులతో రాకు, హారతి పట్టుకురా. ఒరే నాయన కృష్ణ, అమ్మ మీరిద్దరూ హాయిగా కళకళలాడుతూ నూరేళ్లు కాపురం చేయండి. చేస్తారు చేస్తారు, సిగ్గు లేకపోతే సరే. అమ్మా చాలే పెట్టండి అన్నారు. ఏమే నువ్వేమాత్రమైనా కాపురం చేసేదానివేనా? పెళ్లి పీటల నుంచి పారిపోయి వచ్చి చెట్టు కింద తాళి కట్టించుకుంటావా? అమ్మా మేము దేవుడి సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. అంత దిక్కులేని పెళ్లి చేసుకోవాల్సిన కర్మనే వచ్చిందిరా. సిగ్గు లేకుండా ఇంకా చెప్పుకుంటున్నావా? ఆ మాయలాడి వల్ల పడి మాకు దక్కకుండా పోయావు. నిన్ను కనకపోయినా పెంచాలి కదరా. నా మాట కాదని ఈ పెళ్లి చేసుకుంటావా? పైగా దాన్ని ఇక్కడికి తీసుకొస్తావా? ఆ తాళి కాస్త తెలిసావు. ఎవరు కాదన్నా దేవుడే ఈ పెళ్లి అంగీకరించాడు. మనుషులు తెంపాలన్నా తెగే బంధం కాదు. ఆహా, అయితే మా బంధమేనా అంత సులభంగా తెగిపోయేది? తల్లి తండ్రి అంత తేలికైపోయారే. అయితే పొండి, ఆ దేవుడి దగ్గర పడుండండి. నీకు ఇంటికి నీకు రుణం తీరిపోయింది. ఏ విధమైన సంబంధం లేదు. ఇంకా అలా చూస్తారే. నువ్వెక్కడికే? రాధా నాన్న అమ్మా. నాన్న మమ్మల్ని క్షమించు నాన్న. లేదమ్మా, మనల్ని భగవంతుడు క్షమించాలి. మావయ్య నాయన తీగ కాయ బరువు కాదు. పదండి మన ఇంటికి. అమ్మా రండి పోదాం. అత్తయ్య వెళ్ళొస్తాం.